హలో రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి ఏమిటంటే ఒక చిన్న వ్యాపార సంస్థడు అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధ్య ఉన్న తేడాలు చూసుకుందాం. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత సంపాదిస్తున్నాడు, అలాగే గైస్ ఒక బిజినెస్ మ్యాన్ ఒక చిన్న వ్యాపార సంస్థడు ఎంత సంపాదిస్తున్నాడు. ఈ రోజు నేను మీకు ఒక మంచి రియాలిటీ చెప్పబోతున్నాను. సో గైస్, అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. అలాగే ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి గైస్ అవేర్నెస్ని అండ్ గైస్ నాలెడ్జ్ని. సో నిన్న నేను మా తమ్ముడు ఇద్దరం పానీపూరి బండి దగ్గరికి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ పానీపూరి బండి ఉంది, పక్కనే ఒక టీ షాప్ ఉంది. సో పానీపూరి తినడానికి నేను మా తమ్ముడు పక్కన నిల్చి ఉన్నామనుకోండి. సో అక్కడ మంది ఉన్నారు, జనాలు ఉన్నారు. అయితే నేను మా తమ్ముడు అక్కడ ఏం ఫోకస్ చేశామంటే, అక్కడ ఏం గమనించామంటే కేవలం అక్కడ మేము 15 నిమిషాలు ఆగామండి. కేవలం అక్కడ మనం 15 నిమిషాల్లో పానీపూరి అతను అక్కడ 360 రూపాయలు సంపాదించాడు. కేవలం అంటే కేవలం 360 రూపాయలు. సో పక్కన మా తమ్ముడు అనేది చాయ్ షాప్ కాడ ఫోకస్ చేసిండు. అక్కడ చాయ్ అతను ఎంత సంపాదించాడంటే కేవలం 15 to 20 మినిట్స్ లోపల ఆయన 560 రూపాయలు సంపాదించాడు. ఇక గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పొద్దుగల 6 గంటలకు తెరిచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటారు. కేవలం మనం అర్ధ గంటలో గమనించాము అంటే 20 మినిట్స్లో గమనించాము, పానీపూరి అతను 300 పైగా అమౌంట్ సంపాదించాడు. అలాగే చాయ్ అతను 560 రూపాయలు సంపాదించాడు. చూసారా గైస్, ఇది బిజినెస్కి. ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళు ఢిల్లీలో ఎంత సంపాదిస్తారంటే, వాళ్ళు నాకు తెలిసిన కాడికి దగ్గర ప్రాఫిట్స్ వాళ్ళది 2-3 వేల నుంచి 5 వేల వరకు ఉంటుంది. సో ఇక కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎంత ఉంది తెలుసా? 1,00,000 రూపాయలు అంతే. 1,00,000 కన్నా ఎక్కువ ఇవ్వరు. అండ్ గైస్, ఆ 1,00,000 రూపాయలు ఒకటి రోజులు ఇస్తారా? ఇవ్వరు. నెల కావాలి, నెలలో మస్తుగా రాకుపిస్తారు మనకి. మనం ఊహించిన కన్నా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. బట్ గైస్, కేవలం ఒక టీ స్టాలోడు, ఒక చిన్న బిజినెస్ సంస్థోడు నెలకి 2-3 లక్షల నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. చూసారా గైస్, ఎక్కడ మనం స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు చేయరాదు. అండ్ మనలో చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే బిజినెస్ చేయరా అంటే సిగ్గుపడతారు. గుర్తుపెట్టుకుని గైస్, దందా చేసేటప్పుడు ఎవ్వరికి బెదరరాదు, ఎవ్వరికి ఏమీ అనరాదు. కేవలం మనం మన బిజినెస్ పైన ఫోకస్ చేసుకోవాలి. బిజినెస్ అనేది చిన్నది పెద్దది కాదు. ఈరోజు జెఫ్ బెజోస్ ఉన్నారు, ఒక చిన్న షాప్ నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఈరోజు అమెజాన్ అంత పెద్ద కంపెనీ ఉంది, కానీ తన చిన్న వేర్ హౌస్ నుంచి స్టార్ట్ చేసింది బిజినెస్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్యూసెస్ నింకుతే చాలా ఉంటాయి, చేయడానికి పోతే ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. సో మన క్రిస్టియానో రొనాల్డో గారు స్ట్రీట్ క్లీనర్, ఈరోజు కోటీశ్వరుడు. ఈరోజు క్రిస్టియానో రొనాల్డో అంత ఫ్యాన్స్ ఎవరికి లేరు. ఇక నేను చెప్పేది ఏమిటంటే, ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వదిలేసి ఇక్కడ చేయని చెప్పడం కాదు. గుర్తుపెట్టుకోండి, బిజినెస్కి కొద్దిగా ప్రయారిటీస్ ఇవ్వండి. ఇక నేను చెప్తున్నా అని సాఫ్ట్వేర్ విడిచిపెట్టి బిజినెస్ చేయడం కాదు, సైడ్లో ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి, వేరేది ఏదైనా సెకండ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవడానికి చెప్తున్నాను. చూడండి, మీకు కూడా చాలా బాగా తెలుసు ఈరోజు రేపు జాబ్స్ అనేది దొరకడం లేదని. సో దానికన్నా బెటర్ ఏమిటంటే, మీరు ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి, ఏదైనా ఒక జ్యూస్ని క్రియేట్ చేయండి, ఏదైనా ఒక మంచి ఫుడ్ని క్రియేట్ చేయండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మార్కెట్లో అమ్మండి. వస్తే ఫెయిల్యూర్ వస్తుంది, వస్తే సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్ వస్తే ఆగకండి, మళ్ళీ ట్రై చేయండి. సో గైస్, నేను వెళ్ళాం కదా అక్కడ పానీపూరి బండి దగ్గర, టీ స్టాల్ దగ్గర, నా మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో అందుకే నేను నా థాట్స్ని మీతో షేర్ చేయాలని అనిపించింది. అయితే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను చెప్తుంది రియాలిటీ అనమాట. మీరు ఎన్ని రోజుల నుంచి జాబ్ చేస్తారు చూడండి. మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలి. 10 తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవాలి. చదివిన తర్వాత ఎంసెటో బీటెక్ ఏదో రాస్తారు, ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత 6 సంవత్సరాలు చదవాలి, బీటెక్ ఏదో చేయాలి. చేసిన తర్వాత మీ ఏజ్ అప్పటి వరకు 22-23 అవుతుంది. 23 అయిన తర్వాత మీరు జాబ్స్ని నింపుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. అంటే జాబ్స్ నింపుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. పడిన తర్వాత మీకు అప్పుడు 30,000 50,000 జాబ్ వస్తుంది. ఇదేనా గైస్ లైఫ్ అంటే? ఇదేనా? మీరే చెప్పండి, లైఫ్ అంటే ఇదేనా? ఇక్కడి వరకు మీరు వచ్చేసరికి సగం జీవితం అనేది నాశనం అయిపోయింది. ఇక నాకు కామెంట్ సెక్షన్లో చాలామంది బ్యాడ్స్ కామెంట్స్ చేస్తారు, వాళ్ళని పట్టించుకోను నేను. ఎందుకంటే నా టార్గెట్ అనేది రెబల్స్ని క్రియేట్ చేయడం, సబ్స్క్రైబర్స్ని క్రియేట్ చేయడం కాదు. సో గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఎక్కువ బిజినెస్ పైన ఫోకస్ చేయండి. జాబ్స్లలో ఏమీ లేదు, ఒకటి చేయకుండా ఎంత రోజులని పని చేస్తారు. ఈవెన్ మీరు పని చేస్తున్నా కూడా ఏదైనా సైడ్లో ఒక బిజినెస్ క్రియేట్ చేయండి, అప్పుడు జాబ్ ఇవ్వకండి. సో మెల్లమెల్లగా మీ జాబ్ అనేది ఎస్కేప్ కాండి. మీ బిజినెస్ అనేది స్ట్రాంగ్ అయిన తర్వాత మీరు జాబ్కి ఎస్కేప్ కావాలి గైస్. అలాగే ఈ పొద్దు రేపు సెకండరీ ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గైస్, మీరు కూడా బయటికి వెళ్ళి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎవడు ఎంత సంపాదిస్తున్నాడు. అక్కడ నుంచి మనకేమైనా నాలెడ్జ్ వస్తుందా, బిజినెస్ నాలెడ్జ్ వస్తుందా, అది నేర్చుకోండి గైస్. కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు గైస్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఏమిటంటే బిజినెస్ని బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే బిజినెస్లో అంత పవర్ ఏ దాంట్లో లేదు, బిజినెస్లో అంత మనీ ఏ దాంట్లో లేదు. బిజినెస్కి ప్రయారిటీస్ ఇవ్వండి. మీరు జాబ్ చేస్తున్నా కూడా సైడ్లో బిజినెస్ చేయండి గైస్. మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి, మెల్లమెల్లగా స్టెప్స్ తీసుకోండి, కానీ తప్పకుండా తీసుకోండి గైస్ స్టెప్స్. కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు.